నమస్కారం. న్యూస్ విజన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరదల వల్ల పాకిస్తాన్ అతలాకుతలం, ప్రపంచ దేశాల సాయం కోరుతూ అభ్యర్థన. ట్విన్ టవర్స్ స్థలంలో తొలగని సందిగ్ధం, కోర్టుకు వెళ్లే యోచనలో సూపర్టెక్ సంస్థ. సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం, అమల్లోకి సిటిజన్ యాప్. ఆకట్టుకుంటున్న పైనాపిల్ వినాయకుడు, 1116 కిలోల భారీ లడ్డు చేయించిన ప్రభుత్వ విప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వేడుకగా గణేష్ నిమజ్జన కార్యక్రమం, హాజరైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు బ్రేక్, వరుసగా 6 నెలలు 100 కోట్ల మార్క్. తిరుపతిలో కల్తీ మాంసం విక్రయాల జోరు, చోద్యం చూస్తున్న ఆరోగ్య శాఖ. ఇక వార్తలోని వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్లో వరదలకు భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించడంతో ఆ దేశం ప్రపంచ దేశాల సాయాన్ని అర్థిస్తోంది. పాక్ వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 1200 దాటింది. వారిలో చిన్నారులు 441 మంది ఉన్నారు. పాక్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం దాదాపు 5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. ఈ దయనీయమైన పరిస్థితిలో ఆ దేశం సాయం కోసం దీనంగా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితి 1275 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. అలాగే అమెరికా 239 కోట్లు అందించనుంది. అయితే తమ దేశానికి ప్రపంచ దేశాల నుంచి మరింత సాయం కావాలని పాకిస్తాన్ కోరుతోంది. తమ దేశంలోని 3.3 కోట్ల మంది వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే తగిన సాయం అందించాల్సి ఉందని పాకిస్తాన్ మంత్రి అహన్స్ ఇక్బాల్ కోరారు. కాగా వరదలకు పాక్లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు, పంటలు కొట్టుకుపోయాయి. తాము 147 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని, దాదాపు 50,000 మందికి వాటిలోనికి తరలించి ఆహారం అందిస్తున్నామని పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. నోయిడాలో జంట టవర్ల స్థలంపై మరోసారి వివాదం తలెత్తోంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? నోయిడాలోని 100 మీటర్ల ఎత్తైన జంట టవర్లను నేలమట్టం చేసి వారమవుతుంది. స్థలంలో గుట్టలుగా పడి ఉన్న బిల్డింగ్స్ వ్యర్థాలను అక్కడి మున్సిపల్ సిబ్బంది పక్కకు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ స్థలంపై మరోసారి వివాదం తలెత్తుంది. కోర్టుకు సైతం వెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ట్విన్ టవర్స్ కూల్చివేతల ప్రదేశంలో కొత్త హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచనలో సూపర్టెక్ సంస్థ ఉంది. అయితే ఎమరాల్డ్స్ కోర్టు రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ బన్సింగ్ టయోటిక్ మాత్రం అందుకు మేము ఒప్పుకోమని తేల్చెప్పాడు. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలియజేశారు. ఈ స్థలంలో ఆలయంతో సహా అనేక ప్రతిపాదనలు వచ్చినందున సమస్యను చర్చించడానికి త్వరలో నివాసితుల సమావేశం నిర్వహించబడుతుందని ఉదయ్ బన్సింగ్ తెలిపారు. మా సొసైటీ ఆవరణంలోని పచ్చటి ప్రదేశంలో ఉన్న ప్రాంతంలో అక్రమంగా జంట గోపురాలు నిర్మించబడ్డాయి. ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మేము అక్కడ ఒక పార్కును ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ ఆలయాన్ని నిర్మించడానికి అనేక మంది నివాసితుల నుండి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. దానికోసం మేము కొన్ని రోజుల్లో నివాసితులందరితో సమావేశాన్ని నిర్వహించబోతున్నాం. తదనుగుణంగా నిర్ణయం తీసుకోబడుతుందని టియోటియా చెప్పారు. ఇదిలా ఉంటే సూపర్టెక్ సంస్థ చైర్మన్ ఆర్కే అరోరా మాట్లాడుతూ, ఈ స్థలంలో గృహ నిర్మాణ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, అవసరమైతే నివాసితుల సంఘం అనుమతి తీసుకుంటామని చెప్పారు. గ్రీన్ ఏరియా కిందకు రాని 2 ఎకరాల భూమి తమకుందని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా సిటిజన్ యాప్ను అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్లాప్ మిత్రలు రోజు చెత్తను సేకరిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ సిటిజన్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఈరోజు మీ ఇంటి నుంచి చెత్తను సేకరించారా అని ప్రశ్నిస్తూ ఎస్ లేదా నో చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మెసేజ్ పంపుతుంది. ఎవరైనా నో అని బదిలిస్తే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి క్లాప్ మిత్ర నుంచి వివరణ కోరతారు. అదే రోజు లేదా మర్నాడు ఆ ఇంటి నుంచి చెత్తను సేకరించేలా మండల, జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపడతారని అధికారులు తెలియజేశారు. ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 99,84,420 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 67,08,960 మంది తమ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. ప్రస్తుత పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కుటుంబాలు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని వివరాలను వెల్లడించారు. తిరుపతిలో వినాయక నిమజ్జనోత్సవం ఉత్సాహభరితంగా జరిగింది.
నగర వ్యాప్తంగా కొలువుదీరిన వినాయక విగ్రహాలు 5వ రోజు నిమజ్జనానికి తరలి వెళ్లాయి. స్థానిక వినాయక సాగర్లో నిమజ్జన ఘట్టం కోలాహలంగా జరిగింది. సాగర్ వరకు బ్యాండు మేళాల వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఉత్సాహంగా సాగింది. సాగర్లో సందర్శకుల కోసం ఏర్పాటు చేయడంతో వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి గణనాథుడికి భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలికారు. నిమజ్జనంలో ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి వచ్చిన భారీ విగ్రహాలను గజ ఈతగాళ్ల సమక్షంలో క్రైమ్ సహాయంతో నిమజ్జనం చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ నిమజ్జనం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్యాలయం నూతన భవన నమూనాపై ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఎంతగానో అలరించింది. 5 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న స్వామివారిని ఈరోజు భక్తి శ్రద్ధలతో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామికి సమర్పించిన నైవేద్యం లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వేలం వేశారు. దొడ్డరెడ్డి మురళీరెడ్డి 7,116,000 రూపాయలకు లడ్డును వేలంలో దక్కించుకున్నారు. మరో పోటీదారుడు 34వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు మునిరామిరెడ్డి లడ్డు వేలం కోసం కేటాయించిన 3,116,000 రూపాయలను సైతం కార్పొరేషన్కి అందజేశారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మేయరు, కమిషనర్, కార్పొరేటర్లు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం చిన్నశేష వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి కన్నుల పండుగగా ఊరేగించారు. కాణిపాకం పరిసర 14 గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉభయదారులు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కలశాలను, ఫల, పుష్పాలు, పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని, స్వామివారి మూల విగ్రహాన్ని, చిన్నశేష వాహనాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తుమ్మలగుంటలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆదివారం స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన భారీ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా తన నియోజకవర్గ పరిధిలోని తుమ్మలగుంటలో ప్రతి ఏటా వినూత్న రీతిలో వినాయక ప్రతిమను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా ఈసారి 7,000కు పైగా పైనాపిల్ పండ్లతో భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు 30 మంది కార్మికులు ఈ భారీ వినాయకుని ప్రతిమను తయారు చేశారు. 5వ రోజు 1,116 కిలోల భారీ లడ్డూను తయారు చేయించారు. 1,116 కిలోల బరువు గల భారీ లడ్డూను పైనాపిల్ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించారు. ఈ భారీ లడ్డూను వేలం వేయకుండా పైనాపిల్ వినాయకుడి నిమజ్జనంలో పాల్పంచుకున్న భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇస్కాన్ తిరుపతిలో శ్రీ శ్రీ రాధా గోవింద కమల మందిరంలో శ్రీ రాధాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం శ్రీ రాధాష్టమి, రాధారాణి ఆవిర్భావ మహోత్సవం సందర్భంగా ఉదయం 8:30 నుండి శ్రీ శ్రీ రాధా గోవిందుల ప్రత్యేక దర్శనానికి అనుమతించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేడుకల్లో భాగంగా ఉదయం 11 గంటల నుండి 12:30 వరకు శ్రీ రాధా గోవిందులకు మహాశంఖాభిషేకం, 12:30 నుండి 1:30 వరకు రాధారాణి లీలల గురించి మందిర అధ్యక్షులు పూజ్యశ్రీ
రేవతి రామన్ ప్రభుజీచే ప్రత్యేక ప్రవచనం చేశారు. అనంతరం మహాహారతి, భక్తులందరికీ సంపూర్ణ మహాప్రసాద వితరణ చేశారు. శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు బద్దలు కొట్టింది. 6వ నెల 100 కోట్ల మార్కు దాటి సంపన్న దేవుడుగా తన ఖ్యాతి చాటుకున్నారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా ఆగస్టు నెలలో శ్రీవారికి అత్యధికంగా హుండీ ఆదాయం కానుకలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో 128 కోట్లు, ఏప్రిల్ నెలలో 127.5 కోట్లు, మే నెలలో 130.5 కోట్లు, జూన్ నెలలో 123.76 కోట్ల హుండీ ఆదాయం లభించింది. జూలై నెలలో హుండీ ద్వారా 139.45 కోట్లు ఆదాయం లభించగా, ఆగస్టు మాసంలో ఆ రికార్డు బ్రేక్ చేస్తూ 140.7 కోట్ల రూపాయల హుండీ ద్వారా కానుకలు వచ్చాయి. ఇక మొత్తం 4 నెలల్లో 789.91 కోట్లు స్వామివారికి కానుకలందాయి. వరుసగా 6వ నెలలో 100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటగా, ఆగస్టు మాసంలో 22,80,084 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 10,79,900 మంది తలనిలాలు సమర్పించారు. 2015-2016 సంవత్సరంలో ఏకంగా 1010 కోట్లు ఆదాయం వచ్చింది. కరోనా వ్యాప్తికి గత 2 ఏళ్లుగా హుండీ ఆదాయం ఊహించని స్థాయిలో తగ్గింది. కరోనా సమయంలో స్వామివారిని దర్శించలేని భక్తులు ఒక్కసారిగా తిరుమలకు అధిక సంఖ్యలో విచ్చేస్తుండడంతో క్రమేపీ హుండీ ఆదాయం పెరుగుతోంది. ఆరోగ్యవంతమైన జీవితానికి నాణ్యమైన పౌష్టిక మాంసాహారం ఎంతగానో దోహదం చేస్తుంది. వైద్యుల సలహాలు, సూచనల మేరకు తగిన మోతాదులో మాంసాహార ఉత్పత్తులను తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామనేది ప్రజల విశ్వాసం. దీన్నే కొంతమంది చికెన్, మటన్ దుకాణ విక్రయదారులు ఆసరగా చేసుకుని మాంసాహార ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మీరు తాజా మాంసం కొనుగోలు చేసేందుకు మార్కెట్కు వెళ్తున్నారా? మాంసం వ్యాపారి ఇచ్చే మాంసాన్ని కనీసం గమనిస్తున్నారా? మీరు కొనుగోలు చేసే మాంసం తాజాగా ఉందో లేదో, అది నిలువ ఉంచిన మాంసం అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఇలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని అనుకుంటున్నారా? అందుకు కారణం మార్కెట్లో అక్రమ వ్యాపారులు చేసే కల్తీ మాంసం విక్రయాలే. ఇటీవలి కాలంలో కల్తీ మాంసం విక్రయాలు వినియోగదారులకు మార్కెట్కు వెళ్లాలంటే భయపడేలా చేస్తున్నాయి. కొన్ని రోజుల పాటు నిలువ ఉంచిన మాంసాన్ని సైతం తాజా మాంసంతో కలిపి విక్రయిస్తున్నారనే నిజం కస్టమర్లను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఇంతకు ఈ తరహాలో కల్తీ మాంసం విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం. ఏపీలో కల్తీ మాంసం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. మార్కెట్లో మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడుపోని మాంసాన్ని నిల్వ చేసి 2-3 రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు. అయితే మాంసానికి తనిఖీ ముద్ర వేసే అధికారులు కళ్ళుగప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇలా చాలా కాలంగా జరుగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేసినా అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. తిరుపతి నగరంలో కుళ్ళిన మాంసం విక్రయాల భాగోతం ఇదివరకే వెలుగు చూసింది. ప్రజారోగ్యాన్ని సంరక్షించాల్సిన నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ అధికారులే కంచె చేను మేసినట్టు తయారయ్యారు. హోటళ్లు, మాంసం విక్రయ దుకాణాల్లో, చేపల మార్కెట్లో కుళ్ళిపోయిన మాంసాన్ని నిల్వ ఉంచడాన్ని కార్పొరేషన్ వెటర్నరీ హెల్త్ అధికారులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనిఖీలపై సీత కన్నేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి నగరంలో రోజు వేల కేజీల మాంసం విక్రయాలు సాగుతున్నాయి. మిగిలిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచి మరుసటి రోజు తాజా మాంసంతో కలిపి విక్రయిస్తున్నారని అధికారులకు సమాచారం అందడం కొత్తేమీ కాదు. ఇలా 5 రోజులు గడిచాక శని, ఆదివారాలకు వచ్చేసరికి గ్రామాల్లో లేదా సంతలో జబ్బు పడిన, చనిపోయిన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మాంసంగా మార్చి ధృవీకరించిన మాంసంతో పాటు కలిపి అమ్మేస్తే విక్రయదారులు కాసులు పోగేసుకుంటున్నారు. మిగిలిపోయిన మాంసాన్ని తమ ఇళ్లలో భారీ సైజు ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకుని వాటిలో నిల్వ ఉంచుతున్నారు. మాంసం వ్యాపారులు ఒక్కోసారి 3-4 రోజులు నిల్వ చేసిన మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇది తెలియక కస్టమర్లు తాజా మాంసమని కొనుగోలు చేసి జబ్బుల బారిన పడుతున్నారు. వెటర్నరీ అధికారులు గొర్రెలు, మేకలను పరీక్షించాక వాటి మాంసం కోయాలి. ఆ మాంసానికి తనిఖీ ముద్ర వేశాక మార్కెట్లు విక్రయించాలి. అయితే అధికారుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, వెటర్నరీ డాక్టర్ రవికాంత్ అటువైపు చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. సాధారణంగా ఫ్రెష్ మాంసం పింక్ కలర్లో ఉంటుందని, నిల్వ ఉంచిన చెడిపోయిన మాంసం థిక్ రెడ్ కలర్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన అనంతరం ఆ మాంసాన్ని ల్యాబ్కు తరలించి పరీక్ష నిర్వహించిన తర్వాత వచ్చే రిపోర్ట్ ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటున్నారు. ఖచ్చితంగా వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాజా మాంసం విక్రయాలు జరపాలని,
అక్రమంగా ఎవరైనా కల్తీ చేసి విక్రయాలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాలుగా మనం చూస్తే కనుక అధికారులు కూడా స్వయాన వచ్చి హోటల్స్లో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన వాటిని కూడా బయటపడేసి ఆ హోటల్స్ని సీజ్ చేశారు. మళ్ళీ ఈరోజు యథావిధంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఈరోజు కొన్ని హోటల్స్లో ఈ యొక్క మాంస సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా నిల్వ ఉంచడం, వాటిని పెట్టడం ద్వారా కూడా ప్రజలకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా కానీ ఈ యొక్క తిరుపతి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, అలాగే సంబంధించినటువంటి వెటర్నరీ అధికారులు కానీ, హెల్త్ ఆఫీసర్లు కానీ ఒక సంయుక్తంగా ఒక కమిటీని, ఒక టాస్క్ ఫోర్స్ లాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. నిన్న మొన్న మిగిలినటువంటి నిల్వ చేసినటువంటి మాంసం అమ్మకానికి అవకాశాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి కూడా కొన్ని చోట్ల, అన్ని చోట్ల అనట్లేదు, కొన్ని చోట్ల దీన్ని ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కొంతమంది ప్రజారోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇటువంటి కుయుక్తులు చేస్తున్నారు. వీటి మీద ఖచ్చితంగా వినియోగదారులు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. అధికారులు దాడులు చేస్తున్నారు, దాంతోపాటు వినియోగదారులు కూడా మేల్కొని మన హక్కులు మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. దాని ప్రకారంగా వర్తకులను కూడా మనం హెచ్చరించాల్సిన అవసరమైన ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా డెంగీ మహమ్మారి ప్రజలకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. నిత్యం పదుల సంఖ్యలో ఈ రోగం బారిన పడుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. డెంగీకి తోడు సాధారణ ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. రోగాలతో చిన్నారులు మరింత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో డెంగీ వ్యాప్తి చెందుతుంది. సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. కలవర పెడుతున్న డెంగీ మహమ్మారి దోమలు ప్రజలను కాటేస్తున్నాయి. ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలలు ఇలా ప్రతి చోట దోమకాటుకు గురవుతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వేల సంఖ్యలో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో చాలామందికి పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తున్న అంశం. అంటే సుమారు 5% పైగా పాజిటివిటీ రేటు ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్న పరిస్థితి. ఒకరి నుంచి మరొకరికి ఈ ఫ్లూ లక్షణాలు వేగంగా వ్యాపిస్తుండడంతో బాధితులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రజలు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు ఇంటి ముందు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుపతి పుర ప్రజలందరికీ నమస్కారం అండి. మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీ మాన్సూన్ కింద మనం తిరుపతిలో 50 వార్డులను ప్రతిరోజు స్ప్రేయింగ్, మ్యారథాన్ స్ప్రేయింగ్ మరియు సాయంత్రం పూట ఫాగింగ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ ప్రీ మాన్సూన్ అంటే మాన్సూన్ వస్తుంది కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా తాగునీరును కాచి తాగవలసిందిగా కోరడమైంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం అంటే ఈ కలుషిత నీరు తాగడం వల్ల ఈ డయేరియాలు రావటం ఇలా ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా కాచి నీరే తాగాలని తెలియజేయడమైంది. ముఖ్యంగా మనకు దీని తర్వాత మనం దోమల నుంచి ఎలా ప్రొటెక్షన్, మేమైతే స్ప్రేయింగ్, ఫాగింగ్ చేస్తున్నాము. మీ వంతు మీరు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే మా శానిటరీ ఇన్స్పెక్టర్లకు తెలియజేస్తే మేము అందులో ఆయిల్ బాల్స్ వేస్తాము, మస్కిటో బ్రీడింగ్ లేకుండా చేస్తాము. మీరు కూడా ప్రతిరోజు దోమతెరలు వాడి లేదంటే మస్కిటో రెప్లెంట్స్ వాడి దోమకాటు నుంచి దూరంగా ఉండండి. ఈ వచ్చే సీజన్లో మనకు డెంగ్యూ, మలేరియా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన అర్బన్ ఏరియాలో. దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డెంగ్యూ వస్తే ప్లేట్లెట్లు పడిపోవటం చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటివి ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే ఆ ఏరియా మొత్తం మేము సర్వే చేసి ఫీవర్ సర్వే చేస్తూ మరియు అక్కడ స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ చేస్తామని తెలియజేయడమైనది. థ్యాంక్ యూ. వ్యవహారిక భాషోద్యమకారుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు తెలుగు భాషోద్యమానికి నాంది పలికిన మహనీయుడని వక్తలు కొనియాడారు. తిరుపతి ఆఫీసర్ క్లబ్లో తెలుగు భాషోద్యమ సమితి, మానవ వికాస వేదిక, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు 159వ జయంతి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, హర్షిత హాస్పిటల్ అధినేత్ర డాక్టర్ కృష్ణ ప్రశాంతి, రచయిత తుర్లుపాటి రాజేశ్వరి, రాజాచంద్ర ఫౌండేషన్ సభ్యులు దుర్గాప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాకపోతే మా నాగరాజు గారు, కొప్పెల్ల జనార్దన్ రావు గారు, శ్రీరంగం నారాయణ బాబు, చిలసాని ప్రసాద్, మాకు తెలిసినప్పుడు ఒక ఆయన రంగనాథం గారని, ఇలాంటి వ్యక్తులు తమ కోసమని కాకుండా ఇతరుల కోసమని బ్రతికేటువంటి వాళ్ళు. ఇతరుల అస్తిత్వాన్ని మరింత ముందుకు నెట్టాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు.
కనుక నాగరాజు లాంటి వాళ్ళు ఉంటే ఒక ఊరిలో విభేదాలు ఎన్ని ఉన్నా శత్రుత్వాలు లేకుండా ఒకటిగా ఉండేటువంటి అవకాశం ఇలాంటి వ్యక్తులు ఉంటే సాధ్యం. లేదంటే సాహిత్య సంస్థల మధ్యన కూడా వైరుధ్యం నుంచి వైషమ్యానికి మారిపోయి కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అరసం విరసంల మధ్య జరిగినటువంటి సంవివాదము నాకు తెలుసును. విరసంలోనే ఏం జరిగిందో కూడా నేనే ప్రత్యక్ష సాక్షి. 1975 జనవరి నెలలో అనంతపురంలో. కరోనాకు మించిన గురువు ప్రపంచంలో ఎవరు లేరు. మన భవిష్యత్తుని, మన గతాన్ని, మన వర్తమానాన్ని ప్రశ్నించి ఆస్తులు అంతస్తులు ఏమీ పనికిరావు, నీ ఆయుష్ చాలా ముఖ్యమని నేర్పించిన కరోనా గురువుని కూడా మనం ఈరోజు స్మరించుకోవాలి. తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగు మాట్లాడేదానికి సిగ్గుపడుతున్నారు. పరాయి రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంగ్ల భాషలో మాట్లాడే వాళ్ళందరూ కూడా కాళోజీ నారాయణరావు గారు చెప్పిన పునశ్చరణ మనం చేసుకోవాలి. తెలుగు బిడ్డములోని తెలుగు మాట్లాడుటకు సంకోచపడేదో సంగతేమిటిరా, అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సహించు ఆంధ్రుడా చావెందుకురా. ఇది అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయంగా అనుకోవాలి. తుమ్మల సీతారామూర్తి గారు ఆంధ్రుడవై జన్మించితివి, ఆంధ్రుడవై అనుభవింపు మా అభీభవము, ఆంధ్రుడవై మరుణింపుము, ఆంధ్రత్వం లేని బ్రతుకు నాసిక్కుమే. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు వారి విద్యా బోధనలతో జీవితాన్నిస్తారని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను గౌరవించి ఘనంగా సత్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి భారతదేశం కోసం చేసినటువంటి త్యాగనిరతి, ఒక టీచర్గా, రాష్ట్రపతిగా ఆయన ఈ దేశాన్ని చేసినటువంటి సేవను స్మరించుకుంటూనే వీరికి అవార్డు ఇవ్వాలని చెప్పని సంకల్ప సేవా సమితి ఇది 2వసారి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతున్నది. దీనికి అతిథులు కూడా చేస్తున్నారు. అదే పద్ధతిలో ముఖ్యంగా దీన్ని భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డేని రేపు జరుపుకున్న సందర్భంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ అందరూ కూడా విద్యార్థుల్లో ఒక మంచి సద్భావన కల్పించాలి, సత్ప్రవర్తన కావాలనే ఉద్దేశంతోనే విద్యార్థులందరూ ఆహ్వానించి వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది. సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులైనటువంటి రాజారెడ్డి గారు ఇటువంటి మంచి కార్యక్రమాలని నిర్వర్తించి మా యొక్క ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని కాపాడుతూ సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు రాజారెడ్డి గారు ఇంకా ఎన్నో జరిపి మా యొక్క బాధ్యతలను మరింత పెంచే విధంగా ఉంది ఈ సత్కారం. సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో టీచర్స్ను గుర్తించి ఒక అవార్డును ప్రదానం చేయడము అనేది నిజంగా ఈ సంకల్ప వాళ్ళకి చాలా అరుదైన అవకాశము. ఇలాంటి అవకాశాలు మాలాంటి ఉపాధ్యాయులకు ఇవ్వడము మాకు నిజంగా మా జీవితానికి ఒక మంచి అవకాశం అని భావిస్తున్నాం. తిరుపతి ఎస్వియు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 68వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 68వ వార్షికోత్సవ వేడుకలను వర్సిటీలోని శ్రీనివాస్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య రాజారెడ్డి, రెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ మొహమ్మద్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎస్వి యూనివర్సిటీ గురించి ఒక 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మనం జరుపుకుంటున్నది 68వ ఫౌండేషన్ డే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 1954లో స్థాపించబడి 6 డిపార్ట్మెంట్లతో స్థాపించబడింది. సభ్యులు చెప్పినట్లుగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆ రోజు వైస్ ఛాన్సలర్ గోవిందరాజు గారు, వీరందరి చొరవతో డిజైన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డిజైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఎన్కౌంటర్ అయ్యేది హాస్టల్ ఎంప్లాయీస్. మన బ్యాగ్లు పెట్టి రూమ్లో పెట్టి ఆ రూమ్ ఎంత శుభ్రంగా ఉంది చూసుకొని ఆ రూమ్ శుభ్రపరుస్తారు, మనకు చేదోడు బాధువులుగా ఉంటారు, నీళ్లు పెడతారు, హాస్టల్లో భోజనం పెడతారు. ఆ ప్రక్రియనంతా ఈరోజు కూడా గుర్తు చేసుకుంటారు.
వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే మన ఇప్పుడే ఒక అర్థం చెప్పారు, అమ్మలు లాగా చూస్తారు. నిజంగానే మన ఇంట్లో పేరెంట్స్ ఎలా చూస్తారో ఆ విధంగా చూస్తారు. కాబట్టి మనం కంఫర్టబుల్. తిరుపతి భగత్ సింగ్ కాలనీలో చవితి వేడుకలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి 15 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కార్పొరేటర్ శాలిని మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమకు 5వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఇక్కడ స్థానిక బైరాగపట్నంలోని భగత్ సింగ్ కాలనీలో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఇక్కడ కాలనీ వాసులు కావచ్చు, బైరాగపట్నంలో ఉన్నటువంటి మా ప్రజలు కావచ్చు, అందరూ సహకరించి అందరి సంయుక్తంతో ఇక్కడ ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి అన్న ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ను విజయవంతం చేయాలని రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర రెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులతో కలిసి రాజశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 11 తేదీ వరకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. వరల్డ్ అల్యూమిని అసోసియేషన్ తరఫున ఒక 60 మందిని వేరియస్ ఫీల్డ్లో మా స్టాటిస్టిక్స్ చదివి ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న డిపార్ట్మెంట్లో చాలా గొప్ప పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో 60 మందిని సెలెక్ట్ చేసి పిలుస్తున్నాము. 60 మందికి కూడా డిస్టింగ్విష్డ్ అల్యూమిని అవార్డ్స్, అదేవిధంగా అల్యూమిని సర్వీస్ అవార్డ్స్ అని 2 రకాల అవార్డ్స్ ప్రజెంట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా చాలా పొజిషన్స్లో ఉన్నారు. అదేవిధంగా పద్మవిభూషణ్ వాళ్ళు అవార్డ్స్ పొందిన వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ని చాలామంది మా డిపార్ట్మెంట్ విజిట్ చేశారు. వాళ్ళ సందేశాలు కూడా ఇప్పుడు యంగ్స్టర్స్కు చాలా అవసరాలు కాబట్టి మధ్యాహ్నం కూడా ఒక 1 అవర్ సెషన్ కూడా దాంట్లో ఆ రోజు ఒకటి స్పెషల్గా పెట్టి ఉన్నాము. ఇప్పుడు ముందుగా నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సరోజమ్మను కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక మారు డిపార్ట్మెంట్ గురించి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఆమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆమె డిపార్ట్మెంట్ గురించి మా డిపార్ట్మెంట్ యొక్క విశ్లేషణ ఏం చేశామని తిరుపతికి చెందిన అష్టావధాని ఉప్పల దడియం భరత్ శర్మను అవధాన బాలసరస్వతి బిరుదు వరించింది. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన యువ అవధాని ఉప్పల దడియం భరత్ శర్మ తన 21వ అష్టావధానం నిర్వహించి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాట్నా హైకోర్టు నివృత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పాల్గొని అవధాన వైభవాన్ని తెలిపి భరత్ శర్మను సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు సాహితీ ఉద్దండులు సంధించిన ప్రశ్నలకు భరత్ శర్మ ధీటుగా సమాధానం చెప్పి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి హస్తాల మీదుగా అవధాన బాలసరస్వతి బిరుదును అందుకున్నారు. సురముని వంద్యుండు బ్రోచు శుభముంచేయు భరతావనియంతయు సంబరములలో మునుగు విఘ్నపతి పూజింపన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరదల వల్ల పాకిస్తాన్ అతలాకుతలం, ప్రపంచ దేశాల సాయం కోరుతూ అభ్యర్థన. ట్విన్ టవర్స్ స్థలంలో తొలగని సందిగ్ధం, కోర్టుకు వెళ్లే యోచనలో సూపర్టెక్ సంస్థ. సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం, అమల్లోకి సిటిజన్ యాప్. ఆకట్టుకుంటున్న పైనాపిల్ వినాయకుడు, 1116 కిలోల భారీ లడ్డు చేయించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వేడుకగా గణేష్ నిమజ్జన కార్యక్రమం, హాజరైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు బ్రేక్, వరుసగా 6 నెలలు 100 కోట్ల మార్క్. తిరుపతిలో కల్తీ మాంసం విక్రయాల జోరు, చోద్యం చూస్తున్న ఆరోగ్య శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.